చూడండి, నేను ఒక ప్రార్థన లేనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వాడను. నాకు వాక్యం తెలియదు. నా తల్లిదండ్రులు కానీ, వారి పూర్వీకులు కానీ, వారి పూర్వీకులు ఎవరు దేవుని దగ్గరకు వచ్చిన వారు లేరు. అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఆ దేవాతి దేవుడు ప్రేమించి ఒక మంచి దైవజనుడికి నన్ను అప్పగించారు. ఆ దైవజనుడు తండ్రి వలె నన్ను ప్రేమించి నాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. దైవజనుడు చెప్పిన మాటలు, దేవుడు నన్ను నడిపిస్తున్నటువంటి ఆ నడకలు నేను విడిచిపెట్టలేదు. నాకంటే పెద్దవారు కానీ, చిన్నవారు కానీ అనేక మంది నేను మారు మనసు పొందేటప్పుడు నాతో మాట్లాడారు. ఇలాగ పాపాన్ని ఒప్పుకోవాలి, ఇలాగ పాపాన్ని సరి చేసుకోవాలి, ఇలాగ వాక్యాన్ని చదవాలి, దేవుడు ఇలా చెబుతున్నారు, దేవుని ప్రణాళిక ఇది, దేవుని ఉద్దేశం ఇది అని ఎన్నో విషయాలు నాతో చాలామంది చెప్పారు. నా సహోదరులు, పూర్వపు సహోదరులు విజయవాడలో చాలామంది ఉన్నారు. మరిదాస్ అన్నగారు కూడా నాతో మాట్లాడారు నేను మారు మనసు పొందేటప్పుడు. ఆ సహోదరులు నాతో ఎన్నో విషయాలు నన్ను నడిపించారు దేవుని వైపుకి. నా సహోదరులు ఎన్నో విషయాలు నాకు చెప్పారు, నన్ను నడిపించారు. కానీ ఎందుకనో దేవుని యొక్క మహాకృపను బట్టి వారికంటే ముందుగానే నేను దేవుని పనిలోనికి వచ్చానండి. నన్ను ముందుకు నడిపించిన వారు అనేక మంది రాలేకపోయారు. అనేక మంది దేవుని పని చేయలేకపోతున్నారు. వారికంటే నేను గొప్పవాడిని, నేనేదో వాక్యం బాగా చెప్పేస్తున్నానని కాదు. దీని అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నావా? దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు, ఆయన నీ మీద ఉంచినటువంటి నమ్మకానికి నువ్వు తగిన వాడిగా జీవిస్తున్నావా? అలాగ మనము జీవించకపోతే వచ్చిన తరుణమును, వచ్చిన అవకాశాన్ని, దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క రక్షణను మనము చేజార్చుకుంటే చివరికి మనం ఏమైపోతామంటే గురుడ్డి వారం అయిపోతాం.